నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను మజ్జిగ చారు తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, పెరుగు. మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం కొట్టి వేయాలండి. అలా వేస్తే పేలుతాయి. జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి కలపాలండి బాగా. తర్వాత కొంచెం పసుపు వేయాలండి. తర్వాత కరివేపాకు అది వేసి చల్లారనివ్వాలండి తాలింపు. తర్వాత ఈ పెరుగులో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలండి. కొంచెం వాటర్ వేయాలండి. మరీ పలసగా చేయకూడదండి. బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయాలండి, పచ్చి ఉల్లిపాయలు, అవి కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ తాలింపు అంతా చల్లారాక వేసేయాలండి. కొత్తిమీర వేయాలి. తర్వాత అది కూడా బాగా కలుపుకోవాలండి. ఇది మీకు అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.